అంకోర్ వాట్ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది కంబోడియాలోని ఒక అద్భుతమైన పురాతన దేవాలయం కదా. కాని అది సగం మాత్రమే నిజం. ఎందుకంటే ఈ కట్టడం వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. దాని అసలు ఉద్దేశ్యం పూర్తిగా వేరే. అవును, దీని ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా చాలామంది చూస్తారు. అది నిజమే, కాదనట్లేదు. కాని దాని కథ కేవలం పూజలతో ఆగిపోలేదు. దాని వెనుక ఉన్న ఉద్దేశం అంతకంటే చాలా పెద్దది. నిజానికి ఇది కేవలం రాతి కట్టడం కాదు, ఒక యంత్రం. ఆలోచించండి, ఒక నాగరికతను మొత్తం కంట్రోల్ చేయడానికి కట్టిన ఒక మెషిన్. భూమిని, నీటిని, చివరికి ప్రజల నమ్మకాల్ని కూడా శాసించడానికి నిర్మించిన ఒక భారీ, సంక్లిష్టమైన సిస్టమ్. చెప్పాలంటే ఖైమర్ సామ్రాజ్యానికి ఇదొక గుండెకాయలాంటిది. అసలు ప్రశ్న ఏంటంటే, ఒక మొత్తం నాగరికతనే నడిపించేంత శక్తి ఈ యంత్రానికి ఎలా వచ్చింది? దీని పవర్ సోర్స్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం అంకోర్ వాట్ రహస్యాల లోతుల్లోకి వెళ్లాల్సిందే. సరే, మరి ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా దాని మొదటి ఫంక్షన్, అదే సమయాన్ని చెప్పడం. ఒక దేవాలయం సమయాన్ని ఎలా నియంత్రించింది? ఆ సమాధానం ఆకాశంలో నక్షత్రాల్లో, అలాగే ఈ ఆలయ నిర్మాణంలోనూ దాగి ఉంది. అయితే ఈ ఆలయం ఖగోళంతో ఎలా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకి విషువత్తు లేదా ఇంగ్లీష్లో ఈక్వినాక్స్ అంటే ఏంటో తెలియాలి. ఇది చాలా సింపుల్. సంవత్సరంలో 2 సార్లు పగలు, రాత్రి దాదాపుగా సమానంగా ఉంటాయి కదా, ఆ రోజుల్నే అలా పిలుస్తారు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ప్రతి ఏటా స్ప్రింగ్ ఈక్వినాక్స్ రోజున ఉదయించే సూర్యుడు సరిగ్గా అంగుళం కూడా తేడా లేకుండా అంకోర్ వాట్ మధ్య గోపురం వెనుకనుంచే పైకొస్తాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందేననుకుంటే పొరపాటే. ఇది రాళ్లతో కట్టిన ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ క్లాక్, ఒక భారీ క్యాలెండర్. ఈ క్యాలెండర్తోనే వాళ్ళు ఋతువులెప్పుడు మొదలవుతాయో, పండగలెప్పుడో, అన్నింటికన్నా ముఖ్యంగా వ్యవసాయ పనులు ఎప్పుడు మొదలుపెట్టాలని నిర్ణయించుకునేవాళ్లు. ఓకే, టైం తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఒప్పుకుందాం. కానీ కేవలం క్యాలెండర్ ఉంటే సరిపోతుందా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడపడానికి? అస్సలు సరిపోదు. మరి ఈ యంత్రానికున్న రెండో, బహుశా అంతకన్నా ముఖ్యమైన పనేంటి? ఇక ఈ యంత్రం యొక్క రెండవ భాగానికొద్దాం. ఇది ఖైమర్ సామ్రాజ్యానికి జీవనాడిలాంటిది. ఇది కేవలం నీటిని దాచుకోవడం గురించి కాదు, నీటిని శాసించడం గురించి. ఆ రోజుల్లో ఖైమర్ ప్రజలకి వాతావరణం ఒక పెద్ద సవాలు. ఒకవైపు ఋతుపవనాలొస్తే ఊళ్లకు ఊళ్లే మునిగిపోయేంత భయంకరమైన వరదలు. మరోవైపు ఆ సీజన్ అయిపోగానే చుక్కనీరు దొరకని తీవ్రమైన కరువు. ఈ 2 తీవ్రమైన పరిస్థితుల్ని తట్టుకుని బతకడమెలా? అదే వాళ్ళ ముందున్న అతిపెద్ద ప్రశ్న. దీనికి వాళ్లు కనుగొన్న పరిష్కారం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఆలయం చుట్టూ భారీ కందకాలు లేదా అగడ్తులు తవ్వారు. ఇవి చూడ్డానికి రక్షణ కోసమో అనిపిస్తాయి, కాని కాదు. వర్షాకాలంలో వచ్చే లక్షలాది లీటర్ల వరదనీటిని ఈ అగర్తల్లోకి మళ్లించి నిలువచేసేవాళ్లు. ఆ తర్వాత బరాయిలు అని పిలిచే ఇంకా పెద్ద రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా కరువు కాలంలో పొలానికా నీటిని పంపేవాళ్లు. అంటే ఇది ఒక హైడ్రాలిక్ ఇంజిన్లాగా పనిచేసేదనమాట. సరే, ఈ యంత్రం సమయాన్ని కంట్రోల్ చేసింది, నీటిని కంట్రోల్ చేసింది. కానీ దానికి మూడో పని కూడా ఉంది, బహుశా అన్నింటికన్నా శక్తివంతమైనది. అదేంటంటే ప్రజల నమ్మకాన్ని, వాళ్ల ఆలోచనా విధానాన్ని నియంత్రించడం. ఈ ఐడియా అర్థం కావాలంటే మనం హిందూ పురాణాల్లోకి ఒకసారి వెళ్ళాలి. అందులో మేరు పర్వతం అని ఒకటుంటుంది. దాన్ని దేవతలు నివసించే విశ్వానికి కేంద్రంగా చాలా పవిత్రమైన పర్వతంగా భావిస్తారు. ఇప్పుడు చూడండి, అంకోర్ వాట్ నిర్మాణం మొత్తం భూమి మీద ఆ మేరు పర్వతానికి ఒక నకలులాంటిది. దాని మధ్యలో ఉన్న 5 పెద్ద గోపురాలు మేరుపర్వతం 5 శిఖరాలకు ప్రతీక. చుట్టూ ఉన్న గోడలు ప్రపంచం అంచున ఉండే పర్వతాలట. ఇక ఆలయం చుట్టూ ఉన్న భారీ అగర్త ఆదిమ విశ్వసాగరాన్ని సూచిస్తుంది. సో ఈ విశ్వానికి కేంద్రంలాంటి ఆలయాన్ని కట్టి దానికి తానే పాలకుడని, అంటే దాదాపు దేవుడితో సమానమని రాజు ప్రజలందరికీ చెప్పకనే చెప్పాడు. సమయంతో, నీటితో, నమ్మకంతో ఇంత పర్ఫెక్ట్గా పనిచేసిన ఈ యంత్రం చివరికి ఎందుకు ఫెయిలయింది? ఎందుకు కూలిపోయింది? ఈ టైంలైన్ చూస్తే మనకు అసలు కథ అర్థమవుతుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు అద్భుతంగా పనిచేసిన ఆ నీటి వ్యవస్థ ఊహించని క్లైమేట్ చేంజ్ వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. కొన్ని సంవత్సరాలు కాదు, దశాబ్దాల పాటు వరుసగా తీవ్రమైన కరువులొచ్చాయి. ఇక ఆ సిస్టమ్ వాటిని తట్టుకోలేకపోయింది.
ఇక్కడే అసలు సమస్య దాగి ఉంది. ఖైమర్ వాళ్లు కట్టిన ఆ వాటర్ మెషీన్ ఒక నిర్దిష్టమైన వాతావరణానికి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడింది. కాని అది మరీ పర్ఫెక్ట్గా, మరీ దృఢంగా ఉంది. వాతావరణంలో ఊహించని మార్పులు వచ్చినప్పుడు ఆ సిస్టమ్ మారలేకపోయింది, అడాప్ట్ అవ్వలేకపోయింది. విచిత్రమేంటంటే దాని పర్ఫెక్షనే దాని పతనానికి కారణమైంది. మరి వందల సంవత్సరాల తరువాత శిథిలమైన ఈ యంత్రం ఈరోజు మనకు ఏం పాఠాలు నేర్పిస్తోంది? చూడండి, అంకోర్ వాట్ కథ కేవలం ఒక చరిత్రపాఠం కాదు. దాని ప్రాముఖ్యత రాళ్లకు, నీళ్లకు మాత్రమే పరిమితం కాదు, అంతకు మించినది. ఇది అసలు ఒక నాగరికతను ఎలా కడతారో చెప్పే ఒక బ్లూప్రింట్. అధికారాన్ని ఒకే చోట కేంద్రీకరించడం, సహజ వనరుల్ని కంట్రోల్ చేయడం, ఇక ప్రజలందరిలో ఒకే రకమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని క్రియేట్ చేయడం, ఈ మూడింటి మీదే ఆధారపడి ఉంటుంది. చివరగా, ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న. ఈరోజు మన చుట్టూ ఉన్న వ్యవస్థలు, మన ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, సమాజం ఇవన్నీ కూడా అంకోర్ వాట్ యంత్రంలాగే చాలా సంక్లిష్టంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మరి వీటికి ఏదైనా ఊహించని పెరుమార్పు ఎదురైనప్పుడు ఇవి అంకోర్లాగే కుప్పకూలిపోతాయా, లేక పరిస్థితులకు తగ్గట్టుగా మారి తట్టుకుని నిలబడతాయా? ఆ సమాధానం బహుశా భవిష్యత్తులోనే దొరుకుతుందేమో.